ఖబర్దార్ బిడ్డ, ఇటుక బట్టీలు కాదు, వాళ్ళ అమ్మ నాన్న పెట్టిన పేరు రేకులపల్లి భూపతి రెడ్డి. నీ మారువేరు మార్చుకున్నావు. మీరు ఎల్లాపురంలో భూపతి రెడ్డి గారిని విమర్శించే స్థాయి నీకు లేదు. దయచే చెప్తున్నాం, దినేష్ గారు నువ్వు ఎక్కడున్నా కానీ నీ బట్టలు ఊడగొట్టి కొడతాం ఇలా డిచ్చుపల్లిలో. మేము కాంగ్రెస్ పార్టీకి పునాదులం. నువ్వు పూటకో పార్టీ మార్చి మా ఎమ్మెల్యే గారిని విమర్శించే స్థాయి కాదు మీది. ఎల్లాపురంలో మున్నూరు కాపు కులస్తులను చేసుకున్నావు సోదరిమాని దివ్య దినేష్ గారిని. దాంతో పాటు నువ్వు మమ్మల్ని విమర్శించగలిగి ఇటుక బట్టీలు ఎమ్మెల్యే అనగలిగి నీ నాలుగే కోస్తాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నీ ఎంబడ పడితే ప్రతి గ్రామంలో నిన్ను తిరగనీయకుండా చేస్తావు. నువ్వేమనుకుంటున్నావు బిడ్డ? మర్యాద ఒక ఎమ్మెల్యే డాక్టర్ వృత్తిని వదులుకొని ఎమ్మెల్సీ పదవిని వదులుకొని కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి ఆ రోజు పార్టీలు పోటీ చేసిండు. మళ్ళీ 2023లో 22,000 మెజార్టీతో గెలిచిండు. అల్లటప్ప కాదు, నీకు ఏదో ఓట్లు వచ్చినాయి, బల్పు చూసి బల్పు అనుకుంటున్నావు బిడ్డ. ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తే నిన్ను ఊరవతల పొలిమేర అవతల పాతి పెడతామని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఖబర్దార్, ఇంకోసారి కూడా మా ఇటుక బట్టీలు ఎమ్మెల్యే అంటే ఎవరా చేసింది? నువ్వు చేసినావు. ఏంద్రపై నువ్వు మాట్లాడేది? భూపతి రెడ్డి గారు కాకుండా ముందు నువ్వు ఎంపీ ఎలక్షన్లో మీ అరవింద్ గారు నువ్వు స్టార్ హోటళ్లకు పిలిపించరు. అది వాస్తవమా కదా? ఎందుకు పిలిపించరు ఇటుక బట్టోళ్ళని? అది నీకు తెలియదా? ఇలా వాళ్ళ గురించి మాట్లాడుతున్నావు. వాళ్ళ పొట్ట కూటు కొడతాం, వాళ్ళని పొట్ట కొట్టి ఇటుక బట్టీలు నడపకుండా నువ్వు చేస్తున్నావు. మాతో బలి చేసి మీతో మీరు అడిగిన మాట వాస్తవం కదా? హోటళ్ళకు పిలిచి అరవింద్ గారు మీరు మాకు తెలియదా? ఇప్పమంటావా? నీ జాతకాలని బయట పెడతాం. ఖబర్దార్ బిడ్డ.